నువ్వే ఈ నేరం చేశావు. నా విషయంలోనే కాదు, మావయ్య గారి విషయంలో కూడా. అందుకే ఆయనలా కుర్చీకే పరిమితమైపోయారు. ఆయనలా అవ్వడానికి కారణం నేను కాదు, నువ్వు. మీరిక్కడ ఉన్నంతకాలం ఆయన ఎప్పటికీ మామూలు మనిషి అవ్వలేరు. ఏడ్చావు, అదంతా కట్టుకదా. మావయ్య మామూలు మనిషి అయితే నీ బండారం బయటపడుతుంది. నిజాలేంటో మా అత్తయ్యకి తెలుస్తుంది. ఆ రోజు నీ ఆట కొట్టవుతుంది. నా ఆట కాదు. ఇంకా మీరు ఆ ఇంట్లో ఉంటే ఆయన ప్రాణానికే ముప్పు వస్తుంది. సరే, నీ మాట నిజమో నా మాట నిజమో రేపే తెలుస్తాను. అప్పుడు మావయ్య గారికి హాని చేసిందెవరో, ఇప్పుడు నా ప్రాణం తీయాలనుకున్నదెవరో తేలుస్తాను. ఛాలెంజ్. ఈ మాట నువ్వు నిజమని నిరూపించకపోతే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. కానీ నిజమని నిరూపిస్తే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్తానే. జీవితంలో నా మొహం నీకు చూపించను. అయితే ఇచ్చిన మాట మీద నిలబడు. నిలబడతాను. సరే అమ్మా, బమ్మి, పదండి. ఇదేదో రేపటికల్లా నిరూపిస్తా ఉంటుందేంటి? ఏదైనా పక్కా ప్లాన్ చేసిందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్కారం అండి గురువుగారు. ఆయుష్మాన్ భవ. రండి. రండి. అత్తయ్య, నేను చెప్పానే సచ్చిదానందమూర్తి స్వామివారు అని, ఈయనే. నమస్కారం స్వామీజీ. ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. గురుగారు కూర్చోండి, కూర్చోండి. రే శ్రీనివాసు, గోవిందు, రండ్రా. ఏమిటమ్మా? సచ్చిదానంద స్వామిరా. పద్దు తీసుకొస్తానని చెప్పింది కదా, ఈయనే. వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. గురుగారు, నేను చెప్పాను కదా, ఆయనే మా మావయ్య గారు.
మావయ్య గారు మామూలు మనిషి అయితే నీ బండారం బయటపడుతుంది. నిజాలేంటో మా అందరికీ తెలుస్తాయి. ఆ రోజు నీ ఆట కట్టవుతుంది. మావయ్య గారికి మాటలు తెప్పించి నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తున్నావా? పద్మావతి, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాం. ఎలా జరిగిందో ఏంటో తెలియదు స్వామీజీ. కాలు జారి పడిపోయారు. అప్పటినుంచి ఇలా ఉలుకు పలుకు లేకుండా శిలలా ఉండిపోయారు. ఈ రాక్షసి వల్లే నాకీ గతి పట్టింది. ఈ స్వామీజీ వల్ల నాకు మాటలొస్తే అప్పుడు చెప్తాను నీ పని. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరు చెప్పాలనా? డాక్టర్లు కూడా ఏం చేయలేమని, దీనికి మందులు కూడా లేవని తేల్చేశారు గురువుగారు. మీరే ఏదో ఒక దారి చూపించాలి. ఏంటి ఆయన చూపించేది? గోదారా రహదారా? దామిని, మహానుభావుల ముందు నోరు జారితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు జీవితకాలం బాధపడాల్సొస్తుంది. ఏంటి భయపడుతున్నావా? ఆయనను విమర్శిస్తే ఏ మంత్రాలతోనో శాపాలతోనో నన్ను నాశనం చేస్తాడని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. ఇటువంటి యోగి పురుషులని అవహేళన చేస్తే కొరివితో తల గోక్కోవడమే అని ముందు జాగ్రత్తలు చెప్తున్నాను. అవునమ్మా, ఈయన ఎంతో మంది రోగులకి పునర్జన్మ ప్రసాదించారంట. అలా అని ఎవరు చెప్పారు? ఈ పద్మావతేనా? అవును, నేనే చెప్పాను. కేవలం ఆయన స్పర్శతో, మంత్రంతోనే ఎన్నో జబ్బులు తగ్గాయి. అన్నవారు విన్నవారు కోట్ల మందున్నారు. ఇంకా సేపట్లో మనం కూడా అది చూడబోతున్నాం. ఆయన వైద్యం ద్వారా మావయ్య గారు మళ్ళీ మామూలు మనిషి కాబోతున్నారు. పద్మావతి, ఇక్కడున్న అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అన్నీ చూపించాం. అందరూ చేతులు ఎత్తేశారు. అలాంటిది ఈయన మాత్రం ఏం చేయగలరు? పాపం, ఆయన సమయం వృధా తప్ప. తప్పు బావా. మనిషిని మందులు బతికిస్తాయో లేదో తెలియదు కానీ బతకాలనే ఆశ ఖచ్చితంగా బతికిస్తుంది. ఆ ఆశ కనుక చస్తే ఆ మరుక్షణమే మనిషి చస్తాడు. అదే ఆశ మావయ్య గారి కళ్ళల్లో స్పష్టంగా నాకు కనిపిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా గురువుగారు వైద్యం చేసి తీరుతారు. గురువుగారు క్షమించండి, వీళ్ళ మాటలేం పట్టించుకోకండి. మీరు వైద్యం కానివ్వండి. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా దైవ సంకల్పమేనమ్మా. ఆమె వద్దు అన్నా, నువ్వు కావాలి అన్నా, అతను నమ్మకం లేదు అన్నా, ప్రతి మాట ప్రతి ఆలోచన ఆ ఈశ్వరుడి ఆజ్ఞానుసారమే జరుగుతుంది. చూద్దాం, నీ నమ్మకం నిజమవుతుందో, వీరి అనుమానం నిజమవుతుందో. ఇది సంజీవినితో సమానమైన పరమ ఔషధం. ఎలాంటి మొండి జబ్బులైనా, తీవ్ర వ్యాధులైనా తగ్గుముఖం పట్టాలి.
అమ్మో, ఆ పసరు పనిచేస్తున్నట్టుంది. వీడికి గనక చేతులు, ఆ తర్వాత కాళ్ళు, ఆ తర్వాత నోరు వచ్చేస్తే, అదే జరిగితే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఈ పెళ్ళి ఆగిపోతుంది. ఏదో ఒకటి చేయాలి. చూశారు కదా, ఇందులో ఉన్న రసాయనం చలనం కలిగించింది. ప్రతిరోజు దీన్ని మర్దన చేయండి. ఏదో ఒకరోజు ఫలితం కనబడుతుంది. అలాగే స్వామీజీ, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటి చూసావుగా? ఇప్పుడేమంటావు? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. పసరు పనిచేసిందా? గురువుగారి మహిమ ఇప్పుడైనా కనపడిందా? ఇప్పుడైనా అర్థమైందిగా నా నమ్మకం గెలిచిందని. ఇక నుంచైనా అలాంటి పుణ్యపురుషుల్ని అనుమానించి అవమానించకు. కళ్ళు పోతాయి. సారీ స్వామీజీ, మీ శక్తి ఏంటో తెలియక ఏదేదో వాగేశాను. చేసిన తప్పుకి, అన్న మాటలకి క్షమాపణ కోరుతున్నాను. పర్వాలేదమ్మా, జరిగిన నాటకంలో నీ పన్ను చేశావు. ఆ దైవం పని ఆయన చేశాడు. ఇంతకీ ఈ అమ్మాయి మీకేమవుతుంది? మా కాబోయే కోడలవుతుంది. పేరు దామిని. తెలియకేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అవును స్వామీజీ, టీవీల్లో, పేపర్లలో కొంతమంది దొంగ స్వాముల్ని చూసి మిమ్మల్ని కూడా అనుమానించాను. నన్ను క్షమించి ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంతకీ వివాహం ఎప్పుడు? ఎప్పుడో జరగాల్సింది స్వామీజీ. అమ్మాయి జాతకం బాగోలేదని శాంతి పూజ చెయ్యమన్నారు. అందుకే ఆగాము. అవునా? జాతకాలు తీసుకురామ్మా. అలాగే స్వామీజీ. ఇదిగోండి. దేవుడా 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 దేవుడా, వాళ్ళిద్దరి జాతకాలు కలపకూడదు స్వామి. ఇద్దరి జాతకాలు బాగున్నాయి. అమ్మాయి జాతకంలో ఎలాంటి దోషాలు లేవే. నిజమా స్వామి? మరి ఆ గురువుగారు ఎందుకు అలా చెప్పినట్టు? ఎవరో కావాలనే చెప్పించినట్టున్నారులే అమ్మా. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఆ దామిని ఆ ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? పంతులు గారితో మాట్లాడి పెళ్లి మాత్రం ఆపే. ఆ రంగాచారి కోడలిగా ఒక అనాచారపుది, ఒక పాపిష్టిది, తాగుబోతుది కోడలిగా రాబోతుందండి. పిల్లని ఆ ఇంటి కోడలు కానిస్తానా? పీకి పాగం పెడతా. ఆ, మీ పెళ్లి ఆపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆయనకు తెలిసింది చెప్పారు. ఇప్పుడేం చేయాలో ఆలోచించండి బావా. ఇది బాగా కంగారు పడుతుందంటే ఆ పని ఇదే చేసుంటుంది. హ్మ్, ఎంత కిలాడివే నువ్వు. అయితే వీళ్ళ పెళ్లి చేయొచ్చా స్వామీజీ? ఎల్లుండే చేయండి. ఎందుకంటే ఆ తర్వాత ముహూర్తాలు లేవు. పైగా
ఇది 100 ఏళ్లకొకసారి వచ్చే గొప్ప ముహూర్తం. ఇప్పుడు పెళ్లి చేస్తే ఆ జంట కలకాలం కలిసి ఉంటారు. అలాగే స్వామీజీ, వెంటనే జరిపించేస్తాం. అత్తయ్య, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా చెప్పండి? ఏమైంది? చుట్టాలకి చెప్పాలి, క్యాటరింగ్ వాళ్ళు, ఫంక్షన్ హాల్, ఎన్నెన్ని చూసుకోవాలి. అవేమీ పెద్ద విషయాలు కావు. డబ్బుంటే అన్ని పనులు అయిపోతాయి. అమ్మా, స్వామీజీ చెప్పినట్టు ఎల్లుండే పెళ్లి, ఇది ఫిక్సు. అలాగే లేరా? స్వామీజీ, మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి జరిపిస్తాం. శుభం భూయాత్. మరి నేను వస్తాను. అలాగే. నమస్కారం అండి. అత్తయ్య, నేను గురుగారిని పంపించొస్తాను. గురుగారు, చెప్పమ్మా. నిజంగా వాళ్ళిద్దరి జాతకాలు కలిసాయి గురుగారు. అంటే నేను అబద్ధం చెప్పానని నీ అనుమానమా? అయ్యో గురుగారు, తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి. కాకపోతే వాళ్ళ జాతకాలు కలవవేమో అనుకున్నాను. కాని మీరు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది తల్లి. కాని ఒక్కటి మాత్రం నిజం, ఆ దైవం ఏమనుకుంటుందో ఎవ్వరికీ తెలీదు. ఎవరిని కలుపుతాడో, ఎలా కలుపుతాడో కూడా తెలీదు. అంతా మాయ. రాసిపెట్టి ఉంటే నువ్వే భార్యవి. అదేంటి గురువుగారు, ఏమన్నారు? శ్రీనివాసు భార్య కావాలని ఎవరి నుదుటి మీద రాసుంటే ఆమె అవుతుందని అంటున్నాను తల్లి. నిజమే కదా గురువుగారు, దేనికైనా రాసిపెట్టుండాలి. మంచివారికి అంతా మంచే జరుగుతుందమ్మా. ఓం నమ శివాయ. వస్తాను తల్లి. అలాగే గురువుగారు. కళ్యాణమస్తు. విన్నావు కదా దామిని, ఈ విషయం అర్జెంటుగా మీ అమ్మా నాన్నకు చెప్పు. ఎల్లుండే పెళ్లి. అలాగే అత్తయ్య గారు. మరి నేను వెళ్తాను. ఏమండి, ఎల్లుండే మన అబ్బాయికి పెళ్లి. మీరు మామూలుగా ఉండుంటే పెళ్లి పనులన్నీ మీరే చూసుకునేవాళ్ళు. ఆ స్వామీజీ దయవల్ల 3 రోజుల్లో మీరు లేచి మామూలుగా కావాలని కోరుకుంటున్నానండి. రేపే ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అత్తయ్య, ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య, పెళ్లి జరగకూడదు, ఆగిపోవాలి.